ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో పాల్గొన పూర్ణిమ రోజును లక్ష్మీ జయంతిగా ఎందుకు జరుపుకుంటారనే విషయాల గురించి తెలుసుకుందాము. పౌర్ణమి రోజులను ఉత్తర భారత రాష్ట్రాలలో పూర్ణిమ అని, దక్షిణ భారత రాష్ట్రాల్లో పౌర్ణమి అని, మరియు గుజరాత్లో పూనం అని పిలుస్తారు. హిందూ క్యాలెండర్లోని అన్ని పూర్ణిమ రోజులు ముఖ్యమైనవి. ఎందుకంటే పూర్ణిమ రోజులు క్యాలెండర్లోని ముఖ్యమైన పండుగలు లేదా జయంతి రోజులతో సమానంగా ఉంటాయి. పండుగలు మరియు జయంతి రోజులు కాకుండా చాలా కుటుంబాలు సాంప్రదాయంగా సంవత్సరంలో పూర్ణిమాసి రోజులలో ఒకరోజు ఉపవాసాన్ని పాటిస్తారు. పౌర్ణమి రోజులు కూడా సత్యనారాయణ పూజ చేయడానికి చాలా ముఖ్యమైనవి. దక్షిణ భారత రాష్ట్రాల్లో అంటే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు కర్ణాటకలో పాల్గొన పూర్ణిమను కామదహనంగా జరుపుకుంటారు. కామదహనం యొక్క ఆచారాలు హోలికా దహనం యొక్క పురాణం వలె ఉంటాయి. సాధారణంగా హోలీని ఉత్తర భారతీయ పండుగగా పరిగణిస్తారు. ఈ పవిత్ర సందర్భంగా చాలామంది భక్తులు ఉపవాసం ఉంటారు మరియు విష్ణువును పూజిస్తారు. పూర్ణిమ అనే పదము సంస్కృత పదం. దీని అర్థము పూర్ణచంద్రుడు. అందువల్ల పౌర్ణమి అంటే హిందూ క్యాలెండర్లో ప్రతి నెల చివరి రోజును పూర్ణిమగా సూచిస్తారు. పాల్గొన పూర్ణిమ హిందూ క్యాలెండర్ ముగింపును సూచిస్తుంది మరియు కొత్త సంవత్సరం ప్రారంభానికి హామీ ఇస్తుంది. పాల్గొన మాసము సంవత్సరంలో చివరి నెల. అందువల్ల హిందూ మతంలో పాల్గొన పూర్ణిమ అత్యంత ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. హిందూ మతంలోని అతిపెద్ద ఆచారాలలో ఒకటైన హోలికా దహన్ ఈ రోజునే జరుపుకుంటారు. ఈ రోజు వసంత రాకను సూచిస్తుంది మరియు ఈ రోజున చంద్రుడు తన శక్తులతో భూమిని బలంగా ప్రభావితం చేస్తుందని నమ్ముతారు. ఈ రోజు సంవత్సరంలో చివరి పౌర్ణమి మరియు ఈ పవిత్రమైన రోజున భక్తులు ఉపవాసం ఉండి చంద్రుణ్ణి మరియు శ్రీహరి విష్ణువును హృదయపూర్వకంగా ఆరాధిస్తే ప్రతి ఒక్కరూ తమ గత జన్మ పాపాల నుండి విముక్తి పొందుతారని నమ్ముతారు. మోక్షం అనేది భూమిపై మానవ జీవితానికి అంతిమ విధి. పాల్గొన పూర్ణిమ రోజును లక్ష్మీ జయంతిగా కూడా జరుపుకుంటారు. ఇది అదృష్టము, సంపద మరియు సమృద్ధి యొక్క దేవత అయిన లక్ష్మీదేవి యొక్క జన్మదినోత్సవము. శ్రీహరి విష్ణువు యొక్క 4వ అవతారంగా భావించే నరసింహస్వామిని పాల్గొన పూర్ణిమ రోజున పూజిస్తారు. ఈ పవిత్రమైన రోజున నరసింహ భగవానుడు, శ్రీహరి విష్ణువు మరియు లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఇంట్లో ఆరోగ్యము, సంపద మరియు శ్రేయస్సు లభిస్తాయని నమ్ముతారు. లక్ష్మీ జయంతి పూజా విధానం గురించి తెలుసుకుందాము. లక్ష్మీ జయంతి నాడు భక్తులు తమకు ఐశ్వర్యాన్ని ఇవ్వాలని లక్ష్మీదేవిని పూజిస్తారు. లక్ష్మీ జయంతి సందర్భంగా లక్ష్మీ సహస్రనామావళి అనగా 1000 లక్ష్మీదేవి నామాలు, శ్రీ సూక్తం పఠిస్తారు. ఈ శుభ సందర్భంలో దేవిని ప్రసన్నం చేసుకోవడానికి తేనెలో ముంచిన తామర పువ్వులను నైవేద్యంగా ఉపయోగిస్తారు. లక్ష్మీ జయంతి పూజా విధానం గురించి తెలుసుకుందాం. బ్రహ్మముహూర్తంలో ఉదయాన్నే లేచి స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. పూజా మందిరంలోని లక్ష్మీదేవి విగ్రహాన్ని, పటాన్ని చెక్కపీటపై ఎర్రని వస్త్రాన్ని పరిచి ప్రతిష్ఠించాలి. తర్వాత లక్ష్మీదేవికి గంగాజలము, పూలు, పండ్లు, స్వీట్లు, దీపాలు సమర్పించాలి. ఆ తర్వాత లక్ష్మీదేవికి హారతిని ఇవ్వాలి. ఈ సమయంలో ఓం శ్రీ లక్ష్మీ నమః అనే మంత్రాన్ని జపించాలి. లక్ష్మీ జయంతి రోజున పేదలకు దాన ధర్మాలు చేయాలి. హోలికా దహనం చేసిన తర్వాత కొంత బూడిదను తీసుకొని ఇంట్లో ఉంచి ఆ బూడిదను ఎర్రటి వస్త్రంలో కట్టి లక్ష్మీదేవి పాదాల వద్ద సమర్పించాలి. లక్ష్మీదేవి పాదాల చెంత సమర్పించిన బూడిదను ఇంట్లో భద్రంగా ఉంచాలి. ఇలా చేయడం ద్వారా ఆర్థిక లాభం పొందే అవకాశం ఉంటుంది. ఈరోజు ఇంట్లో తులసి మొక్క నాటడము, పూజించడము శుభప్రదంగా భావిస్తారు. లక్ష్మీ జయంతి రోజున లక్ష్మీదేవిని పూజించడము సంపదను పొందడానికి, పేదరికం నుంచి బయటపడేందుకు ముఖ్యమైన రోజుగా భావిస్తారు. ఈ రోజున చాలామంది లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి హవనము, యాగం కూడా చేస్తారు. అంతేకాకుండా 1000 లక్ష్మీనామాలు, శ్రీ సూక్తాలను పారాయణం చేయడం వల్ల శుభ ఫలితాలు వేగంగా లభిస్తాయి.